ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడు సజీవుడును విమోచకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైనటువంటి నామంలో మీ అందరికీ ప్రత్యేక శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. మొదటిగా ఈ అవకాశాన్ని అనుగ్రహించినటువంటి పరమ తండ్రి అయినటువంటి దేవాతి దేవునికి, అదే రీతిగా ది వే మినిస్ట్రీస్ యొక్క అధినేత ఆత్మీయ సోదరులు మాచివరపు రాజేష్ గారికి, అలాగే ఈ యొక్క జూమ్ యాప్ ద్వారా లైవ్ మీటింగ్లో పాల్గొన్న దైవజనులకు, అభిషిక్తులకు, అలాగే ఆత్మీయ సహోదరులకు, మన ప్రభువును రక్షకుడు సజీవుడైనటువంటి యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలో మరి మీ అందరికి ప్రత్యేక శుభాభివందనాలు. 101వ రోజు కూడా మరి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకోవడానికి ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి నేను మొదటిగా దేవుని స్తుతిస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని మాటలు మనము ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి దయచేసి అందరూ కూడా బైబిల్ని ఫాలో అవుదాం. నేనే కాదు, ఏ యొక్క దైవజనులు మరి వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పటికీ కూడా మనము బైబిల్ని మనం ఫాలో అవుదాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆది కాండము 49వ అధ్యాయము, పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆది కాండము 49వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుతున్నాను. దయచేసి మీ అందరూ కూడా ఫాలో అవ్వాలని ప్రభు పేరట మనవి చేస్తా ఉన్నాను. ఆది కాండము 49వ అధ్యాయం 22వ వచనం. యోసేపు ఫలించెడి కొమ్మ, ఓట యొద్ద ఫలించెడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించును అని రాయబడింది. ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, ఇక్కడ మనము ఈ ఆది కాండ గ్రంథములో మూలవాక్యంగా 49వ అధ్యాయము 22వ వచనాన్ని మనం పరిశీలన చేసినప్పుడు, ఈ 49వ అధ్యాయము ప్రారంభం నుండి మరి చివరి వరకు కూడా మరి అబ్రహాము తన యొక్క కుమారుడైనటువంటి ఇస్సాకి కుమారుడైనటువంటి యాకోబుకు కలిగినటువంటి ఈ యొక్క సంతానం అంతటితో కూడా, అంటే ఆ ప్రజలు అనేటువంటి ఆ యొక్క కుమారులు అంటే ఇశ్రాయేలీలు, యాకోబు యొక్క కుమారులు. యాకోబుని దేవుడు ఇశ్రాయేలుగా మార్చాడు కాబట్టి యాకోబుకు మరి జన్మించినటువంటి తన యొక్క సంతానమైనటువంటి తన యొక్క కుమారులందరితో కూడా తన యొక్క చివరి దినాల్లో ఒక్కొక్కరిని కూడా పిలిచి వారిని ఒక్కొక్క విధంగా వారిని సంబోధించినట్లుగా ఈ ఆది కాండము 49వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. మరి యాకోబుకు కలిగినటువంటి సంతానంలో మరి ఒక కుమారుడేమో నా యొక్క శక్తి, బలము, ప్రథమ ఫలము అని చెప్పినట్లుగా, అలాగే షిమ్యోను, లేవి అని వారినేమో బలత్కారపు ఆయుధములు అని మరి సంబోధించినట్లుగా, అలాగే యోధానేమో నువ్వేమో కొదమసింహము అని, అలాగే మరి ఒక కుమారుడేమో నువ్వు బలమైనటువంటి గార్ధవము అని, అలాగే నువ్వు పాము, సర్పము గాను, అలాగే కట్లపాము గాను, అలాగే మరొక కుమారుడేమో ఎలుగుబంటితోనూ, మరొక కుమారుడు లేడితో, మరొక కుమారుడేమో తోడేలు అని చెప్పబడినట్లుగా ఈ 49వ అధ్యాయంలో తన యొక్క కుమారుల గురించి సంబోధించినటువంటి చివరి దీవెనలుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ మనం 22వ వచనంలో మనం చూసినప్పుడు, ఇక్కడ ఆ 12 మంది కుమారుల్లో ఒక కుమారుడు అయినటువంటి 11వ కుమారుడు అనంటే యాకోబుకు, అలాగే రాహేలుకు కలిగినటువంటి ఈ సంతానములో జ్యేష్ఠ కుమారుడు యొక్క యోసేపు. ఈ యోసేపుని గురించి తన తండ్రి అయినటువంటి యాకోబు ఏమని ఒక దీవెన పలుకుతూ ఉన్నాడంటే మనం చదువుకున్నాం మూలవాక్యంగా. యోసేపు ఫలించెడి కొమ్మ, ఓట యొద్ద ఫలించెడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించును. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ 49వ అధ్యాయంలో యాకోబు తన యొక్క కుమారుల అవసాన దశలో తన యొక్క కుమారులను పిలిచి దీవించినటువంటి ఒక పరిస్థితుల్ని, ఇక్కడ ఉన్నటువంటి వేటితో పోల్చాడైనటువంటి విషయాలను మనం ఒకసారి పరిశీలన చేస్తే, మరి ఆ యొక్క 11 మంది కుమారులను మరి దీవించినటువంటి దీవెన యొక్క విధానము, అలాగే ఈ యొక్క యోసేపు అనబడినటువంటి ఈ యొక్క కుమారుడిని దీవించినటువంటి దీవెన యొక్క విధానము చాలా విభిన్నమైనటువంటి స్థితిలో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే యోసేపుని ఏమన్నాడంటే, యోసేపు నీవు ఫలించే కొమ్మగా ఉంటావు, నీవు
ఊట యొద్ద ఫలించే కొమ్మగా ఉంటావు. అంటే నీవు అభివృద్ధి చెందుతావు. దాని రెమ్మలు గోడ మీదకెక్కి వ్యాపించునని యోసేపు యొక్క తండ్రి అయినటువంటి యాకోబు తనని దీవించినటువంటి దీవెన స్థితిని ఇక్కడ మనం చూస్తాం. నిజమే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ మనము యోసేపు అనేటువంటి మాటకి బైబిల్ యొక్క పరిజ్ఞాన భాషలో మనం ఒక పర్యాయ పదాన్ని మనం చూసినప్పుడు యోసేపు అనేటువంటి మాటకి అర్థం ఏంటంటే అభివృద్ధి పొందుట అనేటువంటి సత్యాన్ని దేవుని యొక్క లేఖన గ్రంథము అలాగే మనకి వ్యాఖ్యాన పుస్తకాలు జ్ఞాపకం చేస్తున్నాయి. నిజంగా యోసేపు యొక్క జీవితాన్ని మనం పరిశీలన చేసినప్పుడు యోసేపు అభివృద్ధి పొందినట్లుగా మనం చూస్తా ఉన్నాం. యోసేపు ఫలించే కొమ్మగా ఉన్నాడు. అతడు ఊట యొద్ద ఆ అభివృద్ధిని కలిగినటువంటి కుమారుడిగా మనకు కనబడుతున్నాడు. అంటే ఈ యొక్క అభివృద్ధి, ఈ యొక్క ఫలించే అనుభవం ఇవన్నీ కూడా ఒక రోజుకు రోజులోనే, ఒక రాత్రికి రాత్రిలోనే కలిగినటువంటి ఒక పరిస్థితులు కానే కాదు. మరి ఏ సేవకుడైనా గాని, ఏ విశ్వాసి అయినప్పటికీ కూడా యేసేపు గురించి బోధించినప్పుడు లేదా ఏ దైవజనుడైనా గాని బోధించినప్పుడు యేసేపు గురించి మనం విన్నాం అనేక పర్యాయాలు. అలాగే యేసేపు గురించి మనం పరిశుద్ధ గ్రంథాన్ని చదివినప్పుడు యేసేపు పడినటువంటి శ్రమలు, ఆ యొక్క నిందలు, అవమానాలు అన్నీ కూడా మనము విన్నాం, తెలుసుకున్నాం. అయినప్పటికీ ఇది ఏమి కొత్త విషయాలేం కాదు గానీ, మరొకసారి ఈ యొక్క విషయాల్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందామని మరి ఈ సమయాన్ని నేను ఈ సమయంలో దేవుని యొక్క మాటలను నేను మీకు ప్రకటిస్తూ ఉన్నాను. అయితే యోసేపులో ఉన్నటువంటి నిజంగా ఇంతటి ఫలించే కొమ్మ అని చెప్పబడడానికి కారణం ఏంటి? యోసేపు గురించి తన యొక్క తండ్రి అయినటువంటి యాకోబు ఇలా పలకడానికి కారణం ఏంటి అని మనము కొన్ని అధ్యాయాలు వెనక్కి వెళ్ళి మనం పరిశీలన చేసినప్పుడు యోసేపులో కొన్ని ఆత్మీయ అనుభవాలు దాగి ఉన్నాయి. వాటిని మనం ఒక్కొక్కటి కూలంకషంగా స్పష్టంగా మరి నాకు ఇవ్వబడినటువంటి సమయంలో నేను మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను. నెంబర్ 1, యోసేపు యొక్క జీవితాన్ని మనం ఆత్మీయ అనుభవాలని నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. మొదటి అనుభవాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇదే ఆదికాండ గ్రంథంలో 37వ అధ్యాయాన్ని మనం చూద్దాం. 37వ అధ్యాయము మరి 12వ వచనంలో ఈ విధంగా రాయబడింది. మొదటి అనుభవాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. 37వ అధ్యాయము 12వ వచనం. అతని సహోదరులు షెకెములో తమ తండ్రి మందను మేపుటకు వెళ్ళిరి. అప్పుడు ఇశ్రాయేలు యోసేపును చూచి, నీ సహోదరులు షెకెములో మంద మేపుచున్నారు, నిన్ను వారి యొద్దకు పంపెదను రమ్మన్నప్పుడు అతడు మంచిదని అతనితో చెప్పెను. ఇక్కడ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ 37వ అధ్యాయము ప్రారంభం నుండి 11 వచనాల వరకు కూడా మనం చూసినప్పుడు ఇక్కడ యోసేపు యొక్క తన సహోదరులైనటువంటి వారేం చేశారంటే ఇక్కడ మనం 12వ వచనంలో చూసాం. అతని సహోదరులు షెకెములో తమ తండ్రి మందను మేపుటకు వెళ్ళిరి. యోసేపు యొక్క సహోదరులు, అన్నదమ్ములు, యోసేపు యొక్క అన్నలు ఏం చేశారంటే షెకెములో తమ తండ్రికి కలిగినటువంటి మందను మరి మేపడానికి అరణ్యానికి వెళ్ళినప్పుడు అప్పుడు ఇశ్రాయేలు యోసేపును చూచి, అంటే ఇశ్రాయేల్ అంటే యాకోబు అని అర్థం. యాకోబు యోసేపును చూచి, నీ సహోదరులు షెకెములో మంద మేపుచున్నారు, నిన్ను వారి యొద్దకు పంపెదను, వారి యొక్క క్షేమ సమాచారాన్ని నీవు తెలుసుకొని రావాలి అని తన తండ్రి అయినటువంటి ఇశ్రాయేలు యోసేపుతో అంటా ఉన్నాడు. అప్పుడు యోసేపు ఏమన్నాడంటే అతడు మంచిది అని చెప్పాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏ పరిస్థితుల్లో ఈ యొక్క యోసేపు తన తండ్రితో మంచిదే అని చెప్పగలిగాడంటే అక్కడ మనం 37 అధ్యాయము ప్రారంభ వచనాల్లో మనం చూసినప్పుడు ఇవన్నీ వివరంగా వివరించడానికి సమయం లేదు. మనందరికీ తెలిసినటువంటి విషయాలే నేను క్లుప్తంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. అయితే 37వ అధ్యాయము 2వ వచనంలో ఏమని రాయబడిందంటే, అతడు చిన్నవాడే తన తండ్రి భార్యలైన బిల్హా కుమారుల యొద్దను జిల్పా కుమారుల యొద్దను ఉండెను. అప్పుడు యోసేపు వారి చెడుతనమును గురించి సమాచారము వారి తండ్రి యొద్దకు తెచ్చుచుండేవాడు అనుంది. అంటే ఇక్కడ యోసేపు యొక్క సహోదరులు వారు ఏదైతే చెడుతనాన్ని చేస్తా ఉండేవాళ్ళో వారి యొక్క చెడుతనం యొక్క సమాచారాన్ని తన తండ్రికి చెప్తా ఉండేవాడు. అందుకనే తన యొక్క సహోదరుడైనటువంటి యోసేపు మీద తన యొక్క సహోదరులు అసూయ పడినట్లుగా మనం చూస్తున్నాం. అలాగే 4వ వచనంలో ఏమని రాయబడిందంటే అతని మీద పగబట్టి అని రాయబడింది. అలాగే 6వ వచనంలో ఒక కల కనినప్పుడు ఆ కళ తన సహోదరులతో తెలియచెప్పమన్నప్పుడు అతని మీద కూడా ఆ సమయంలో కూడా పగబట్టినట్లుగా మనం చూస్తున్నాం.
అలాగే 8వ వచనంలో అందుకతని సహోదరులు నీవు నిశ్చయముగా మమ్ము నేలేదవా మా మీద నీవు అధికారి వగుదువా అని అతనితో చెప్పి అతని కలలన్నిటిని బట్టి అతని మాటలన్నిటిని బట్టి అతని మీద మరింత పగబట్టిరి. అంటే తన తండ్రి అయినటువంటి ఇశ్రాయేలు యోసేపుని పిలిచి నువ్వు ఆ యొక్క అరణ్యంలోనికి షెకెములోకి వెళ్ళి ఆ సహోదరుల యొక్క క్షేమ సమాచారం నీవు తెలుసుకుని రా అని చెప్పినప్పుడు అంతకు ముందు జరిగినటువంటి పరిస్థితులు ఏంటంటే ఈ యోసేపు ఆ యొక్క సహోదరులు యోసేపు మీద ఏ విధమైనటువంటి స్థితిలో ఉన్నారంటే ఒక చోట ఏమో మనం చూసాం వారు అసూయపడ్డారు అని రాయబడింది. వారు పగబట్టి అసూయపడిరి అని చెప్పి 4 పర్యాయాలు రాయబడింది. అంటే ఒకసారేమో వారి యొక్క చెడుతనాన్ని తన తండ్రికి చెప్పడం వలన, అలాగే తన తండ్రి నిలువుటంగీని కుట్టించి అతనికి ఇవ్వడం వలన, ఆ కలిగినటువంటి కల యొక్క భావాన్ని అతను చెప్పడం వల్ల మరి ఈ పరిస్థితులన్నిటిని బట్టి యోసేపు యొక్క సహోదరులు యోసేపుని గురించి పగబట్టే స్థితిలో ఉన్నారు. అసూయపడేటువంటి స్థితిలో, ద్వేషించే స్థితిలో ఉన్నారు. అలాంటి స్థితిలో తన తండ్రి అయినటువంటి ఇశ్రాయేలు పిలిచి అప్పుడు ఇశ్రాయేలు యోసేపుని చూచి నీ సహోదరులు షెకెములో మంద మేపుచున్నారు. నిన్ను వారి యొద్దకు పంపెదను రమ్మన్నప్పుడు అతడు ఏమన్నాడంటే ఇది మంచిదే అని చెప్పి అతడు వెళ్ళాడు. అప్పుడు అతడు నీవు వెళ్ళి నీ సహోదరుల క్షేమమును మంద క్షేమమును తెలుసుకొని నాకు వర్తమానమును తీసుకునిరా అని చెప్పాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ యోసేపు యొక్క మొదటి ఆత్మీయ అనుభవాన్ని మనం చూసినప్పుడు ఏమంటున్నాడు, తన తండ్రితో ఏమంటున్నాడు, అదేంటి నాన్న మరి నా యొక్క అన్నలు నేను ఇప్పుడు కలిగినటువంటి నీకు వారి యొక్క చెడుతనాన్ని నీతో చెప్తున్నానని వారు అనేక పర్యాలు నా మీద పగబట్టి ఉన్నారు. వారు అనేక పర్యాలు నా మీద అసూయ పడతా ఉన్నారు. మరి వారి కలిగి ఉన్నటువంటి ఈ యొక్క ద్వేషంతో కూడినటువంటి అనుభవాలను బట్టి, అసూయ పడేటువంటి స్థితిని బట్టి, పగబట్టే స్థితిని బట్టి నేను వారి యొద్దకు ఏ విధంగా వెళ్ళగలను? నేను ఏ విధంగా వెళ్ళి వారి యొక్క క్షేమ సమాచారాన్ని, మంద యొక్క సమాచారాన్ని నేను ఏ విధంగా తీసుకుని రాగలను అని చెప్పి యోసేపు తన తండ్రి అయినటువంటి ఇశ్రాయేలు లేక యాకోబుతో చెప్పి ఉండొచ్చు. కానీ యోసేపు అలా చెప్పలేదు. ఏమన్నాడంటే నిన్ను వారి యొద్దకు పంపెదను రమ్మన్నప్పుడు అతడు ఏమన్నాడంటే మంచిదే నాన్న, మంచిదే. అన్నయ్యల యొక్క నా సహోదరుల యొక్క క్షేమ సమాచారాన్ని నేను తెలుసుకుని నేను వస్తాను అని చెప్పి తన తండ్రి అయినటువంటి ఇశ్రాయేలు యొక్క మాటకు యోసేపు లోబడి విధేయతను చూపించాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ యోసేపు అద్భుతమైనటువంటి అభివృద్ధిని పొందడానికి, యోసేపు ఫలించే కొమ్మగా ఉండడానికి, అతని యొక్క రెమ్మలో గోడ మీదకి ఎక్కి వ్యాపించును అని రాయబడినట్లుగా ఆ వాగ్దానం, అది యొక్క దీవెన తన యొక్క జీవితంలో నెరవేర్చబడడానికి కారణం ఏంటంటే యోసేపు తన యొక్క తండ్రి యొక్క మాటకు లోబడి విధేయతను కలిగినట్లుగా మనం చూస్తున్నాం. మరి ఎఫెసీ పత్రిక, అలాగే నిర్గమకాండం, ద్వితీయోపదేశకాండం, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 2వ వచనంలో కూడా మనం చూసినప్పుడు నీవు స్వాధీనం చేసుకున్నటువంటి దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడగినట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము అని రాయబడింది. అలా అంత మాత్రమే కాదు, సామెతల గ్రంథము జ్ఞాని అయినటువంటి సొలొమోను ఏమని చెప్పబడతా ఉన్నాడంటే, జ్ఞాని అయిన సొలొమోను సామెతల గ్రంథము 10వ అధ్యాయము 1వ వచనంలో అంటున్నాడు కదా, 10వ అధ్యాయం 1వ వచనంలో జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరుచును, బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖము పుట్టించును. అంటే ఈ యొక్క కుమారుడైనటువంటి యోసేపుని చూసినప్పుడు, యోసేపు ఎప్పుడైతే తన తండ్రి ఏదైతే మాట చెప్పాడో, ఏదైతే తనకు ఒక పనిని అప్పగించాడో ఆ పని విషయంలో తన యొక్క సహోదరుల పట్ల, సహోదరులు అసూయపడి మరి ద్వేషం పెట్టుకుని మరి పగబట్టినటువంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా వారి దగ్గరికి వెళ్ళి వారి యొక్క క్షేమ సమాచారాన్ని, మంద యొక్క క్షేమ సమాచారాన్ని కూడా తెలుసుకోవడానికి తీసుకొచ్చి తన తండ్రి అయినటువంటి ఇశ్రాయేలుతో చెప్పడానికి ఇశ్రాయేలు తన యొక్క తండ్రి అయినటువంటి యోసేపు తన తండ్రి అయినటువంటి ఇశ్రాయేలు మాటకు లోబడి తన యొక్క తండ్రిని, అంటే జ్ఞానము గల కుమారుడు తన తండ్రిని సంతోషపరచును అంటే విధేయతను కనపరిచాడు యోసేపు. ఏ కుటుంబంలో అయితే, ఏ సంఘములో అయితే, ఏ యొక్క సమాజములో అయితే, ఏ వ్యవస్థలో అయితే మన యొక్క పైన ఉన్నటువంటి వారికి అనగా
మన కుటుంబంలో తల్లికి గాని, తండ్రికి గాని, ఆత్మీయ తండ్రికి గాని, అంటే సేవకులకు గాని, మరి మన పై అధికారికి గాని మనం ఎప్పుడైతే మనం విధేయత కలిగి జీవిస్తామో, అక్కడ నుండే దేవుడు మన యొక్క అభివృద్ధిని పెంపొందించడం ప్రారంభిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ మనము రెండో విషయాన్ని మనం గమనించినప్పుడు, అక్కడ మనము 39వ అధ్యాయంలో మరి ఇవన్నీ కూడా అతన్ని అమ్మివేయటం, మరి మొదటిగా గోతిలో పాతిపెట్టడం, వారి యొక్క అన్న వచ్చి వీడిని అమ్మేద్దాం అని చెప్పి అమ్మివేయడం, ఇవన్నీ కూడా జరిగిన తర్వాత అమ్మివేయబడ్డాడు. 39వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఇక్కడ 39వ అధ్యాయం 2వ వచనంలో యెహోవా యోసేపునకు తోడయుండును గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఆ ఐగుప్తీయుని ఇంట ఉండెను. యెహోవా అతనికి తోడై ఉండుననియు, అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసిననియు అతని యజమానుడు చూచినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షము కలిగిన గనుక అతని యొద్ద పరిచర్య చేయువాడైను. మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతను నియమించి తనకు కలిగినదంతయు అతని చేతికి అప్పగించెను అని రాయబడింది. ఇక్కడ మొదటి అనుభవము యోసేపు విధేయత కలిగినటువంటి వాడు. రెండవ అనుభవము యోసేపు ఎలాంటి వాడంటే ఎళ్ళాడు, పాతిపెట్టారు, మరి చనిపోయాడని చెప్పారు. అయితే వీరు తండ్రికి తెలియకుండా ఆ యొక్క సహోదరుడైనటువంటి యోసేపును మరి ఇష్మాయేలీయులకు అమ్మేసినప్పుడు ఇష్మాయేలీయులు దగ్గర నుంచి ఐగుప్తీయులు కొనుక్కున్నారు. ఇప్పుడు అక్కడ 39వ అధ్యాయం 1వ వచనంలో యోసేపు ఐగుప్తీయునికి తీసుకొచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తుడు, రాజ సంరక్షక సేనాధిపతి అయిన పోతీఫర్ అను ఒక ఐగుప్తీయుడు అక్కడికి అతనిని తీసుకొని వచ్చి ఇష్మాయేలీయుల యొద్ద అతన్ని కొనెను. అంటే ఇప్పుడు ఫరో యొక్క రాజ సంరక్షకుడైన సేనాధిపతి అయినటువంటి పోతీఫర్ అయినటువంటి ఒక ఐగుప్తీయుడు అతని యొక్క సంస్థానంలో ఒక పని కొరకు అతను అమ్మివేయబడ్డాడు. అక్కడ ఆ యజమానుడి యొక్క ఇంటిలో అతను ఒక దాసుడుగా పని చేస్తా ఉన్నాడు. పని చేస్తా ఉన్నప్పుడు ఇక్కడ ఏం జరిగిందంటే అతని యొద్ద కటాక్షము కలిగిందంట. మరి యెహోవా అక్కడికి ఎక్కడికి వెళ్ళినా కానీ దేవుడంట యోసేపుకు తోడుగా ఉన్నాడంట. ఇవన్నీ కూడా జరగడానికి కారణం ఏంటంటే ఇక్కడ 4వ వచనంలో రాయబడింది, యోసేపు మీద అతనికి కటాక్షము కలిగిన గనక అతని యొద్ద పరిచర్య చేయువాడైను. మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతను నియమించి తనకు కలిగినదంతయు అతని చేతికి అప్పగించాను. మరి ప్రారంభ దినాల్లోనే అతడు ఒక దాసుడుగా అక్కడికి ఒక బానిసగా అతడు అక్కడికి కొనిపోబడ్డాడు. కొనిపోబడినప్పుడు అతడు యజమానుడు ఇతని యొక్క స్థితిని చూసి, ఇతని యొక్క పరిస్థితిని చూసి ఏం చేశాడంటే కటాక్షము కలిగి ఉండడం మాత్రమే కాకుండా అతన్ని తన ఇంటి మీద విచారణకర్తగా నియమించి తనకు కలిగినదంతయు అతని చేతికి అప్పగించెను. కారణం ఏంటి? యోసేపుకి ఆ యొక్క యజమానుడైనటువంటి మరి రాజ సంరక్షక సేనాధిపతి అయినటువంటి ఫరో యొక్క ఉద్యోగస్తుడు, రాజ సంరక్షక సేనాధిపతి అయినటువంటి పోతీఫర్ యొక్క ఇంటిలో ఇతడు మరి ఒక దాసుడుగా ఉండడానికి, మరి అతని యొక్క కటాక్షాన్ని పొందుకోవడానికి, అతన్ని విచారణకర్తగా నియమించడానికి కారణం ఏంటంటే అతను కలిగినంత కూడా సమస్తాన్ని తీసుకొచ్చి యోసేపు చేతిలో పెట్టాడంట. అక్కడ ఏమని రాయబడిందంటే అతనిని నియమించి తనకు కలిగినదంతయు అతనికి అప్పగించెను. అంటే సమస్తము కూడా యోసేపు యొక్క హ్యాండ్ ఓవర్‌లో ఉంది. కారణం ఏంటి? అంటే ఒక మాటలో మన భాషలో మనం చెప్పాలంటే యోసేపుకి మొత్తం తాళాలన్నీ కూడా అతని చేతిలో పెట్టబడ్డాయి. కారణం ఏమై ఉండొచ్చు? నేను అనుకుంటాను యోసేపు బహు నమ్మకస్తుడు కాబట్టి అతని చేతికి సమస్తము కూడా అప్పగించబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యోసేపు యొక్క రెండవ అనుభవాన్ని మనం చూసినప్పుడు అతని చేతికి సమస్తాన్ని కూడా అప్పగించడానికి కారణం ఏంటంటే అతడు నమ్మకమైనటువంటి వాడు. అదే సామెతల గ్రంథములో మరి 28వ అధ్యాయం 20వ వచనంలో ఏమని రాయబడిందంటే నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. మరి ఈ రోజున ప్రతి క్రైస్తవులకి, విశ్వాసులకి, అలాగే సేవకులకు కూడా నమ్మకత్వం చాలా అవసరం. కుటుంబంలో మరి నీవు ఒక భర్త స్థితిని, పొజిషన్ని, ఒక భర్త యొక్క పాత్రను అంటే స్థానాన్ని నీవు కలిగి ఉంటే నీ భార్యకి నీవు నమ్మకత్వాన్ని కలిగి ఉండాలి. నీవు ఒక భర్త, నీ యొక్క భర్తకి నీవు ఒక భార్యవైతే నీ భర్తకు నీవు ఒక నమ్మకత్వాన్ని కలిగి ఉండాలి. నీ తల్లిదండ్రులకు నమ్మకత్వాన్ని కలిగించేటువంటి కుమారుడుగా, కుమార్తెగా ఉండాలి.
అలాగే నీ సేవకుడు కూడా నీవు నమ్మకత్వాన్ని కలిగి ఉన్నట్లుగా చూడాలి. నువ్వు ఎక్కడైతే చేతి పని కలిగి ఉన్నావో, నీ జీవనాధారం ఏదైతే ఉందో, నీ ఉద్యోగం ఏదైతే ఉందో, నీ వ్యాపారం ఏదైతే ఉందో, నీవు చేస్తున్నటువంటి ప్రతి పని పట్ల దేవుడు నీ నుండి నమ్మకత్వాన్ని కోరుకుంటున్నాడు. మరి ఆనాడు యోసేపులో దేవుడు చూశాడు. అతడు నమ్మకస్తుడు కాబట్టే తన యొక్క యజమానుడైనటువంటి పోతీఫరు మరి ఇంటిలో అతడు దాసుడిగా చేరినప్పుడు అతని చేతికి సమస్తాన్ని కూడా అప్పగించినట్లుగా మనం చూస్తున్నాం. కారణం ఏంటంటే యోసేపు నమ్మకత్వం కలిగినటువంటి వాడు. సామెతల గ్రంథము మరి 28:20లో నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగును. ఒకవేళ మనకున్న పరిస్థితులను బట్టి, మరి మనం వెళ్తున్నటువంటి మార్గాలను బట్టి, మనము మన ఆత్మీయ జీవిత మార్గంలో మనం ఒక నమ్మకమైనటువంటి ఒక అనుభవాన్ని కలిగి ఉన్నట్లయితే దానికి తగినటువంటి ప్రతిఫలాన్ని దేవుడు మనందరి జీవితాల్లో అనుగ్రహించగలడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే అలాగే మరొక చోట సామెతల్లో రాయబడినటువంటి మాట, నమ్మకమైనటువంటి సాక్షి అబద్ధమాడడు అని రాయబడింది. అంటే యోసేపుకి మరి ఆహ్, అబద్ధాలాడేటువంటి స్వభావం కూడా లేదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, మనము యోసేపు యొక్క అనుభవాలను మనం పరిశీలన చేసినప్పుడు, మొదటిగా యోసేపు ఫలించే కొమ్మగా ఉండడానికి కారణం ఏంటంటే అతడు విధేయత కలిగిన వాడు. రెండవది అతడు నమ్మకత్వం కలిగిన వాడు. మూడవ విషయాన్ని నేను ఈ యొక్క అధ్యాయంలో నుండి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇక్కడ 5వ వచనంలో రాయబడింది. 5వ వచనం, అతడు తన ఇంటి మీదను తనకు కలిగిన అంతటి మీదను అతనిని విచారణకర్తగా నియమించిన కాలము మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తీయుని ఇంటిని ఆశీర్వదించెను. ఇక్కడ యోసేపు యొక్క ఇందులో మనము సుమారు ఒక 12 నేను ఈ లాక్డౌన్లో ఆదికాండం నుండి ప్రారంభించినప్పుడు ఈ యొక్క యోసేపు గురించి బైబిల్ స్టడీగా నేను ధ్యానం చేస్తా ఉన్నప్పుడు 12 నుండి 14 అనుభవాలు యోసేపు యొక్క జీవితంలో మరి దేవుడు నాకు బయలుపరిచినట్లుగా నేను గమనించాను. వాటన్నిటిని కూడా రాసుకున్నాను. అయితే ఈ రాత్రి నేను మీతో ఒక 5 విషయాలను నేను క్లుప్తంగా తెలియచేస్తున్నాను. ఒకటి, యోసేపు విధేయత కలిగిన వాడు. యోసేపు నమ్మకము కలిగిన వాడు. మూడవది, ఇక్కడ మనం చూసినప్పుడు అతడు తన ఇంటి మీదను తనకు కలిగిన అంతటి మీదను అతని విచారణకర్తగా నియమించిన కాలము మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తుని ఇంటిని ఆశీర్వదించెను అని రాయబడింది. అంటే యోసేపు అక్కడికి వెళ్ళడం ప్రారంభించినటువంటి నాటి నుండి యోసేపు యొక్క యజమానుడు అతని మీద కటాక్షము కలిగి ఉన్నాడు. అతని మీద విచారణకర్తగా నియమించాడు. అతని చేతికి సమస్తాన్ని అప్పగించిన నాటి నుండి ఆ మాట చెప్పే వరకు కూడా అతడు ఎలా ఉన్నాడంటే, నియమించిన కాలము మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తమై ఆ ఐగుప్తీయుని ఇంటిని ఆశీర్వదించెను. అంటే ఎప్పుడైతే యోసేపు ఆ ఐగుప్తుని యొక్క ఇంటిలో అడుగుపెట్టాడో ఆ ఐగుప్తుని యొక్క ఇల్లు ఆశీర్వదించబడినట్లుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క అనుభవాన్ని మన ఆత్మీయ జీవితాలకు మనము ఒకసారి అన్వయించుకుంటే, ఒక కుటుంబంలో నీవు ఒక కుమారుడిగా, కుమార్తెగా, తల్లిగా, తండ్రిగా రకరకాలైనటువంటి భర్తగా, భార్యగా ఆ పాత్రల్లో పోషిస్తూ ఉన్నాం. మనల్ని బట్టి మన యొక్క కుటుంబము ఆశీర్వాదకరంగా ఉందా? నిన్ను బట్టి నీ యొక్క కుటుంబము దీవెనకరంగా ఉందా? నీ తండ్రిని బట్టి నీ యొక్క కుటుంబము ఆశీర్వాదకరంగా ఉందా? అంటే ఒక బాధ్యతను కలిగినటువంటి వ్యక్తిగా మనం కనబరచాలి. ఇక్కడ యోసేపు కూడా ఒక చక్కటి బాధ్యతను కలిగినటువంటి వ్యక్తిగా తన యొక్క పనుల్లో నిమగ్నమై ఏం చేశాడంటే, తనకు విధేయతను కలిగి తనకు అంతటి విషయంలో కూడా నమ్మకత్వాన్ని కనపరిచి, అతడు ఎప్పుడైతే ఆ ఇంటిలోనికి, ఐగుప్తుని యొక్క ఇంటిలోనికి ప్రవేశించాడో ఆ రోజు మొదలుకొని ఆ యొక్క సమస్తమును కూడా ఆ యోసేపు నిమిత్తమై ఐగుప్తుని యొక్క ఇల్లు ఆశీర్వాదకరంగా మార్చబడిందంట. ఈ రోజుల్లో నాకు తెలిసి అనేక క్రైస్తవ కుటుంబాల్లో కానీ, క్రైస్తవేతరుల కుటుంబాలను కూడా నేను కనులారా, లేదంటే మనం చూసినప్పుడు కొన్ని ఇళ్ళు, కొన్ని కుటుంబాల్లో మరి తల్లిదండ్రులను బట్టి దీవెన లేదు, ఆశీర్వాదం లేదు. కుమారులను బట్టి ఆ కుటుంబానికి నెమ్మది లేదు. కుమార్తెలను బట్టి ఆ కుటుంబానికి ఆశీర్వాదం లేదు. ఇవన్నీ కూడా పరిస్థితులు ఎలా జరుగుతున్నాయంటే, యోసేపు ఎలా ఉన్నాడంటే, యోసేపు నిమిత్తమై ఆ ఐగుప్తుని యొక్క ఇల్లు ఆశీర్వదించబడింది.
ఈ యొక్క రాత్రి ఈ వాక్య ధ్యానాన్ని ఆలకిస్తున్నటువంటి ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, మనందరము కూడా ఒకవేళ నీవు నీ కుటుంబంలో కుమారుడు, తల్లి, తండ్రి, మరి భర్త, భార్య స్థానాన్ని కనుక నీవు కలిగి ఉంటే, మనల్ని బట్టి మన ఇల్లు, మన యొక్క బంధువులు, మన యొక్క స్నేహితులు, మన సంఘము, మనం కలిగినటువంటి సమస్తము కూడా మరి ఆశీర్వాదకరమైనటువంటి, దీవెనకరమైనటువంటి స్థితిలో మనల్ని బట్టి కలిగి ఉండాలన్నటువంటి సత్యాన్ని యేసేపు యొక్క ఆత్మీయ జీవితాన్ని బట్టి మనము నేర్చుకోవాల్సిన వారిగా ఉంటున్నాం. నిన్ను బట్టి నీ ఇల్లు ఏ విధమైనటువంటి స్థితిలో ఉంది? ఒకవేళ నిన్ను బట్టి నీ తల్లిదండ్రులు మరి విచారాన్ని కలిగి ఉన్నారేమో, దుఃఖాన్ని కలిగి ఉన్నారేమో. ఒకవేళ నిన్ను బట్టి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా గనక నీవు జీవించగలిగినట్లయితే, దేవుని యొక్క ఆత్మీయ అనుభవంలో అది చాలా నీవు ఒక దేవుని చేతిలో ఒక బలమైనటువంటి పాత్రగా, సాధనంగా, మరి కుటుంబంలో, సంఘములో, సమాజంలో నీ యొక్క సేవకులు ఎదుట కూడా నీ యొక్క సాక్ష్యాన్ని నువ్వు కాపాడుకోగలవు. ఏసేపుని బట్టి ఆ ఇంటిని దేవుడు ఆశీర్వదించాడు. మనం ఎక్కడ ఉంటే అక్కడ ఆశీర్వాదకరమైనటువంటి, దీవెనకరమైనటువంటి స్థితిలో మనం నిలబడాలి. యేసేపుని బట్టి ఐగుప్తుని యొక్క ఇల్లు ఆశీర్వదించబడింది. మూడవది నేను చెప్పాను. యేసేపుని బట్టి ఐగుప్తుని యొక్క ఇల్లు ఆశీర్వదించబడినటువంటి స్థితిలో యేసేపు నిలబడ్డాడు. 4వ విషయాన్ని మనం చూద్దాం. ఇక్కడ 7వ వచనంలో, 7, 8 వచనాల్లో మనం చూసినప్పుడు, అటు తర్వాత అతని యజమానుని భార్య, అంటే అతని యజమానుడు ఎవరు? ఐగుప్తుని యొక్క యజమానుని భార్య యోసేపు మీద కన్నువేసి తనతో శయనించుమని చెప్పెను. అయితే అతడు ఒప్పక, నా యజమానుడు తనకు కలిగినదంతయు నా చేతికి అప్పగించెను కదా, నా వశమున తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడు ఎరుగడు. ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడునూ లేడు. నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందునని తన యజమానుని భార్యతో అనెను. ఇక్కడ ఈ యొక్క సందర్భాన్ని ఈ 7, 8, 9, 10 వచనాల్లో మనం చూసినప్పుడు, ఎవరూ లేనటువంటి సమయంలో తన యొక్క ఇంటిలో, ఆ యొక్క ఐగుప్తుని యొక్క తన యజమానుడైనటువంటి ఇంటిలో ఎవరూ లేనటువంటి సమయంలో తన యొక్క యజమానుని యొక్క భార్య వచ్చి యోసేపుతో ఏమంటుందంటే, యోసేపు రూపవంతుడు, సుందరుడై ఉన్నాడు కాబట్టి యోసేపు యొక్క భార్య కన్ను ఆ యొక్క యోసేపు మీద పడినప్పుడు తనతో శయనించుమని చెప్పాను. అతడు ఒప్పక, నా యజమానుడు సమస్తాన్ని నా చేతికి అప్పగించాడు, నా పైన అధికారి అంటూ ఇంకెవరు లేరు, నేనే యజమానుడి తర్వాత నేనే అధికారిని. కానీ అక్కడ ఏమన్నాడంటే, ఈ ఇంటిలో నాకంటే పైవాడుని ఎవడం లేడు, నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపగా ఉండలేదు. కాబట్టి నేను ఎంత ఘోరమైనటువంటి దుష్కార్యము చేసి నా దేవునికి నేను విరోధంగా పాపము ఎలా చేస్తాను అని చెప్పి ఆ యజమానుని యొక్క భార్యతో మరి యోసేపు ఈ మాట పలుకుతూ ఉన్నాడు. అక్కడ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇది చాలా సెన్సిటివ్ పాయింట్. దీన్ని ఒకసారి మనము ఒక ఆత్మీయ కోణంలో నుండి మనం పరిశీలన చేసినప్పుడు, యోసేపు తన యజమానుని యొక్క భార్య తనతో మాట్లాడుతూ సంభాషిస్తూ ఉన్నప్పుడు, తనతో పాపం చేయమన్నప్పుడు బహుశా ఆ ఇంటిలో కూడా ఎవరూ లేనట్లుగా మనం చూస్తున్నాం. అంటే యోసేపుకి అక్కడ అవకాశం ఉంది పాపం చేయడానికి. కానీ అతను ఏమంటున్నాడంటే, నేనెట్లు ఇంత ఘోరమైనటువంటి దుష్కార్యము చేసి పరిశుద్ధుడైనటువంటి నా దేవునికి నేను విరోధముగా పాపము కట్టుకొందును అని తన యజమానుని భార్యతో చెప్పాడు. అంటే ఎవరూ లేనటువంటి సమయంలో కూడా, అవకాశం ఉన్నప్పటికీ కూడా, కానీ ఆ యొక్క దుష్కార్యాన్ని చేయడానికి తన యొక్క మనస్సాక్షి ఒప్పుకోక అతడు తన యజమానుని భార్యతో ఏమంటున్నాడంటే, నా దేవునికి విరోధముగా నేను ఏ పాపమును కూడా చేయను అని ఖండితంగా చెప్పాడు. అంటే ఇక్కడ యోసేపు యొక్క 4వ అనుభవాన్ని మనం చూసినప్పుడు, యోసేపుకి బహుశా తన యొక్క యజమానుడైనా భయం లేదు, తన యజమానుని భార్య అయినా భయం లేదు. ఒకవేళ తనను ఇలా చేస్తున్నాడని చెప్పి వేరే నేరాన్ని మోపి తనను పనిలో నుంచి తీసేస్తామన్నటువంటి భయం కూడా లేదు. ఎవరు మనుషుల వలన అయితే తను భయపడట్లేదు, కానీ సర్వోన్నతుడైనటువంటి, సర్వసృష్టికర్త అయినటువంటి, పరిశుద్ధుడైనటువంటి దేవునికి అతడు భయపడతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యోసేపులో ఉన్నటువంటి 4వ అనుభవం ఏంటంటే,
యోసేపు దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు. అందుకనే యోసేపు యోసేపుని గురించి తన తండ్రి అయినటువంటి యాకోబు ఏమంటున్నాడంటే, నీవు ఫలించే కొమ్మవే, నీవు అభివృద్ధి చెందే కొమ్మవే, నీ రెమ్మలు గోడ మీదకెక్కి వ్యాపించును అని దీవెనతో ఒక దీవెన ఆశీర్వాద వచనాన్ని యాకోబు తన యొక్క కుమారుడైనటువంటి యోసేపు గురించి పలుకుతా ఉన్నాడు. ఒకటి, యోసేపు అభివృద్ధి పొందడానికి, అతడు ఫలించే కొమ్మగా ఉండడానికి కారణము ఒకటి విధేయత, రెండవది నమ్మకత్వము, మూడవది అతడు కలిగినంతటి మీద ఇతరుని బట్టే అతని యొక్క యజమానుని ఇల్లు ఆశీర్వదించబడింది. అంటే ఆశీర్వాదకరమైనటువంటి స్థితిలో యోసేపు అక్కడ నిలబడ్డాడు. నాలుగవది, అతడు మనుషులకు భయపడేవాడు కాదు, కానీ దేవునికి భయపడేవాడు. అందుకే పలు చోట్ల సామెతల గ్రంథంలో జ్ఞాని అయినటువంటి సొలొమోను ఈ విధంగా రాసి ఉంచాడు. ఏమనంటే, యెహోవా యందు భయభక్తులు కలిగినుట జ్ఞానమునకు మూలము. ఒక చోట రాయబడింది. మరొక చోట రాయబడింది, యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యమునకు సూచన అని రాయబడింది. మరొక చోట రాయబడింది, యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయుష్కు కారణమగును అని రాయబడింది. అంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించును. దేవుని పట్ల అతడు దేవుని పట్ల భయాన్ని, భక్తిని కనపరిచాడు కాబట్టి అతనికి మనుషులంటే భయం లేదు. కానీ ఎవరంటే భయం అంటే దేవుడంటే భయం. దేవుని పట్ల భయభక్తులు కనబరిచాడు కాబట్టి అతనికి ధైర్యం వచ్చింది. అందుకే ఆ ధైర్యంతోనే తన యజమానుని భార్యని కూడా రిజెక్ట్ చేస్తున్నాడు, త్రోసివేస్తా ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో చాలామంది క్రైస్తవేతరులకే కాదు, క్రైస్తవులకు కూడా భక్తి ఉంటే భయం లేదు, భయం ఉంటే భక్తి లేదు. ఈ రెండిట్లో ఏ ఒకటి లేకపోయినా చాలా ప్రమాదం. ఒక పక్షి ఉంది, ఆ పక్షికి 2 రెక్కలుంటాయి. అది స్వేచ్ఛగా అది గాలిలో ఎగరాలంటే దానికి ఏం కావాలంటే ఒక రెక్క ఉండి ఒక రెక్క లేకపోతే అది స్వేచ్ఛగా ఎగరలేదు. దేవుని పిల్లలమైనటువంటి మనము మన పరిశుద్ధుడైనటువంటి సర్వోన్నతుడైనటువంటి దేవుడు మన కొరకు నిత్యము నివాసముగా కట్టబడినటువంటి దేవుని యొక్క పరలోక రాజ్యములో మనము ఎగిరి అక్కడ ఆ దేవుని యొక్క రాజ్యములో స్థిరముగా శాశ్వతమైనటువంటి రాజ్యములో మనం ఉండాలంటే ఏ ఒక రెక్క ఉంటే సరిపోదు. ఏ భక్తి అని ఉండి భయం లేకపోతే కుదరదు. భయం ఉండి భక్తి లేకపోతే సరిపోదు. భయభక్తులు కలిగినటువంటి జీవితాలు చాలా అవసరం. ఇక్కడ యోసేపు ఏమంటున్నాడంటే, దుష్కార్యము చేసి నేను నా దేవునికి ఏ విధంగా విరోధముగా ఈ యొక్క పాపాన్ని చేయను అని చెప్పి తన యజమానిని భార్యతో చెప్తున్నాడు. అంటే దేవుడంటే అతనికి భయం ఉంది. భయభక్తులు తన దేవుని పట్ల కనపరుస్తూ ఉన్నాడు. ఏ క్రైస్తవుడైతే, ఏ సేవకుడైతే దేవుని పట్ల భయభక్తులు కలిగి మరి దేవుని యొక్క ఉద్దేశాన్ని బట్టి, దేవుని యొక్క చిత్తాన్ని బట్టి తన యొక్క అడుగు జాడలను మరి వేసుకుని తన యొక్క కుటుంబాన్ని కట్టుకుంటాడో, నిజంగా ప్రతి క్రైస్తవుడు, ప్రతి విశ్వాసి, ప్రతి సేవకుడు కూడా ఫలించే కొమ్మగా ఉంటాడు. దేవుడికి స్తోత్రం కలుగుగాక. ఇక్కడ 4వ అనుభవాన్ని నేను మీకు జ్ఞాపకం చేశాను. అతడు దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు. 5వ అనుభవంలో ఇక్కడ రాయబడింది. ఈ మాట నేను చెప్పి నేను ముగించేస్తాను. 10వ వచనం దాని కంటిన్యూషన్ అని చెప్పాడు. అయితే ఆ యజమాని యొక్క భార్య విడిచిపెట్టలా. ఏమని అంటుంది? 10వ వచనం, 39వ అధ్యాయం 10వ వచనం. దినదినము ఆమె యోసేపుతో మాట్లాడుచుండెను, కానీ అతడు ఆమెతో శయనించుటకైనను ఆమెతో నుండుటకైనను ఆమె మాట విన్నవాడు కాడు. అట్లుండగా ఒకనాడు అతడు తన మీద ఇంటి లోపలికి వెళ్ళినప్పుడు ఇంటి మనుషుల్లో ఎవరునూ అక్కడ లేరు. అప్పుడు ఆమె అతని వస్త్రము పట్టుకుని తనతో శయనింపుమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటకు పారిపోయాను. ఇలా రోజు రోజు అతని మీదకి ఒత్తిడి తీసుకుని వస్తుంది. అయినప్పటికీ అతడు లొంగిపోలేదు. ఎందుకనంటే దేవుని యొక్క భయము అతన్ని పట్టుకుంది. దేవుని యొక్క భయము అతని యొక్క హృదయంలో నాటబడింది. ఆ యొక్క బీజము నాటబడింది. అందువల్ల ఆ పాపానికి, దుష్కార్యానికి తన జీవితాన్ని అప్పగించడానికి యోసేపు ఇష్టపడలేదు. అందువలన దేవుడు యోసేపుని ఫలించే కొమ్మగా నిలబెట్టినట్లుగా మనం చూస్తున్నాం. అయితే దినదినము ప్రతిరోజు కూడా అతని మీద ఒత్తిడి తీసుకొస్తా ఉన్నప్పుడు ఆమె మాట విన్నవాడు కాడు. అట్లుండగా ఒకనాడు అతను తన పని మీద ఇంటి లోపలికి వెళ్ళినప్పుడు
ఇంటి మనుషుల్లో ఎవరునూ అక్కడ లేరు. అప్పుడు ఆమె అతని వస్త్రము పట్టుకుని తనతో శయనింపుమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయాడు. ఇక్కడ యేసేపు యొక్క 5వ ఆత్మీయ అనుభవాన్ని మనం చూసినప్పుడు యేసేపు జీవితంలో నేను గమనించినటువంటి ఈ యొక్క వచనాన్ని నాకు అర్థమైనటువంటి దేవుడు నాకు బయలుపరిచినటువంటి అనుభవం ఏంటంటే, యేసేపు ఎలా ఉన్నాడంటే, దేవుని చిత్తానికి అనుకూలంగా పాపానికి వ్యతిరేకంగా పారిపోతా ఉన్నాడు. దేవుని చిత్తానికి అనుకూలంగా పారిపోతున్నాడు. ఒకవైపు పాపానికి వ్యతిరేకంగా పారిపోతా ఉన్నాడు. అంటే దేవుడు తనకిచ్చినటువంటి పరిశుద్ధమైనటువంటి యవ్వన జీవితాన్ని అతడు ఏం చేస్తున్నాడంటే కాపాడుకుంటూ ఉన్నాడు. పరిశుద్ధతను కాపాడుకుంటున్నాడు. లేవికాండంలో రాయబడింది, నీ దేవుడైన యెహోవానకు నేను పరిశుద్ధుడను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి అని రాయబడింది. మన దేవుడు, మనం ఆరాధించే దేవుడు పరిశుద్ధత కలిగిన వాడు. ఆయన పవిత్రత కలిగిన వాడు. మనం ఆరాధించే దేవుడు సర్వోన్నతుడు. ఆయన పరిశుద్ధత ఆయన పరిశుద్ధత కలిగినటువంటి వాడు గనక, పవిత్రుడు గనక ఆయన పిల్లలమైనటువంటి మనలను కూడా దేవుడు ఎలా చూస్తున్నాడంటే, పరిశుద్ధత కలిగినటువంటి బిడ్డలుగా ఉంటే, నా బిడ్డలు ఉంటే నాకు సంతోషం అని దేవుడు ఆశపడతా ఉన్నాడు. ఇక్కడ అదే పరిశుద్ధతను యేసేపు కాపాడుకుంటూ ఏం చేశాడు, తన యొక్క వస్త్రాన్ని ఆమె చేతులు విడిచిపెట్టి ఒకవైపు దేవుని చిత్తానికి అనుకూలంగా పారిపోతున్నాడు, మరొక వైపు పాపానికి వ్యతిరేకంగా పారిపోతున్నాడు. విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయాడు. అయితే యజమానుడు వచ్చాడు, అతని మీద నేరారోపణ చేయబడింది, మరి చెరసాల్లో వేయబడి, ఇవన్నీ కూడా మనకు తెలిసిందే. అయితే ఈ రాత్రి ఈ యొక్క యేసేపు యొక్క ఆత్మీయ అనుభవాల నుండి మరి ఈ యొక్క విషయాలను మనం నేర్చుకున్నప్పుడు, యేసేపు ఫలించే కొమ్మగా మరి అతని యొక్క రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించే రీతిగా యాకోబు, తన యొక్క తండ్రి అయినటువంటి యాకోబు మరి 49వ అధ్యాయం 22వ వచనంలో తన యొక్క సహోదరులందరి నుంచి ఒకడేమో గాడిద, ఒకడేమో గార్ధవము, తోడేలు, మరి సర్పము, మరి రకరకాలైనటువంటి పేర్లతో అతన్ని పోల్చాడు. కానీ యేసేపుని దేనితో పోల్చాడంటే యాకోబు ఫలించే కొమ్మతో పోల్చాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రాత్రి ఈ వాక్యాన్ని మనం ధ్యానించినప్పుడు మరి మనందరము కూడా ఫలించే కొమ్మగా మరి మన యొక్క రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించాలంట. అలాంటి అనుభవంలో ఉండాలని దేవుడు ఎంతగానో ఆశపడుతున్నాడు. ఓట యొద్ద ఫలించే కొమ్మగా మరి దేవుడు ఉండాలని కోరుకుంటున్నాడు. మరి యేసేపు అలాంటి అనుభవంలో ముందుకు కొనసాగాడు. ఎన్నో శ్రమలు పడ్డాడు, ఎన్నో నిందలు, ఎన్నో తన యొక్క కుటుంబంలో తన సహోదరుల నుంచే అతనికి మరి మరణము, అలాగే శ్రమలు, శోధనలు ఎదురైనవి. అయినప్పటికీ దేవుడు అతన్ని విడిచిపెట్టలేదు. కారణం ఏంటంటే అతడు విధేయత కలిగినటువంటి వాడు. రెండవది నమ్మకత్వం కలిగిన వాడు. మూడవది అతడు ఎక్కడ నిలబడితే అక్కడ ఆ యొక్క ఇల్లు ఆ ప్రాంతము ఆశీర్వదించబడింది. కొన్ని కుటుంబాల్లో మనం చూస్తూ ఉంటాం, వారి యొక్క పిల్లలు దేనిలో చేయి పెట్టినా కానీ ముందుకెళ్ళదు, వెనక్కి వెళ్తాం. ఏ వ్యాపారమైనా, ఏ ఉద్యోగం అయినా, ఎందులో పెట్టినా కానీ ముందుకెళ్ళేటువంటి ప్రసక్తి ఉండదు. వెనక్కి నడవడమే, ఆ బండి వెనక్కి నడుస్తూ ఉంటుంది. కారణం ఏంటంటే విధేయతను కనపరచరు. సేవకులంటే విధేయత లేదు, తల్లిదండ్రులంటే విధేయత లేదు, మరి పై అధికారులంటే విధేయతను కనపరచరు. విధేయత ఎవరైతే తమ్ముడు తాము మొట్టమొదటిగా తగ్గించుకుంటారో దేవుడు వారిని హెచ్చిస్తాడు. ఇక్కడ యేసేపు తను తాను తగ్గించుకున్నాడు, దేవుడు ఆయా సమయం ముందు అతన్ని హెచ్చించాడు. కారణము విధేయత. రెండవది అతడు నమ్మకత్వాన్ని కలిగి ఉన్నాడు. మూడవది ఎక్కడ నిలబడితే అక్కడ ఆ యేసేపు ఆశీర్వాదకరమైన స్థితిలో నిలబడుతున్నాడు. నాలుగవది యేసేపు దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు. ఐదవది యేసేపు తనకిచ్చినటువంటి పరిశుద్ధత జీవితాన్ని కాపాడుకుంటూ ఉన్నాడు. ఈ దేహము దేవుడిచ్చినటువంటి దేహం, మరి దీనితో మనము విచ్చలవిడిగా మనకు లోకానుసారమైనటువంటి కార్యాలను జీవించడానికి అవకాశం లేదు. మరి మీరు దేవుని యొక్క మీ యొక్క దేహము విలువ పెట్టి కొనబడింది అని పౌలు భక్తుడు మరి ఆ పత్రికల్లో రాసినట్లుగా మనం చూస్తున్నాం. దేవుడు పరిశుద్ధత కలిగిన వాడు, మనం కూడా మన పరిశుద్ధతను కాపాడుకోవాలి. కాబట్టి యేసేపు లాంటి ఫలించేటువంటి అనుభవం మనం ఉండాలంటే మరి చక్కగా ఈ 5 అనుభవాల్లో మనం ముందుకు వెళ్ళినప్పుడు దేవుడు మరి ఇలాంటి ఫలించి అభివృద్ధి పొందేటువంటి స్థితిలో మనం ఉంచుతాడు.
అలాంటి కృప ఈ రాత్రి ఈ వాక్య భాగాన్ని ఉన్నటువంటి మనందరికీ కూడా ఈ మాటలను మన యొక్క హృదయాల్లో భద్రపరిచి మరి దేవుడు నీరు కట్టి ప్రతిఫలింపజేసి మనలను మరి రానున్న దినాల్లో యేసేపు లాంటి ఫలించేటువంటి కొమ్మల్లాగా దేవుడు అభివృద్ధి పరిచి ఆయన రాకడ కొరకు మనల్ని సిద్ధపరిచి ఆశీర్వదించి బలపరచుకుంటారు.